పార్ట్ అనేది చూసుకున్నాం కదండి. బ్యాక్ పార్ట్ చూసుకున్న తర్వాత ఇక్కడ 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్ అంటే ఇక్కడ ఒక 2.5. ఈ 2.5కు మళ్ళీ ఇంకా మనకు 5.5 యాడ్ చేసుకోవాలి. 5.5 యాడ్ చేసుకుంటే మనకు టోటల్గా 8 ఇంచెస్ వస్తుంది. మనకి 8 ఇంచెస్ వచ్చినప్పుడు మనం ఇక్కడ మళ్ళీ ఇంకా 2 ఇంచెస్ ఖర్చు కోసం కావాలి కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ కొంచెం ఇట్లా ఇలా ఇక్కడ దగ్గరకు ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇలా ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఆమ్ రౌండ్ అనేది ఇక్కడ నుండి ఆమ్ రౌండ్ ఎలా డ్రా చేసుకోవాలి, ఆమ్ రౌండ్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2.5 ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ ఇక్కడ మనం డాట్స్ కోసం అయితే ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాం కదండి. ఇది ఒక మార్కింగ్ ఇక్కడ పెట్టుకున్నాం కదా. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి అనేది ఒక 1/2 ఇంచు ఇలా 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 లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుంటే మనకు ఆమ్ డౌన్ అనేది కరెక్ట్గా నీట్గా వస్తుంది. ఓకేనా అండి. ఇక్కడ నుండి ఇక్కడికి డ్రా చేసుకున్న తర్వాత మనం చంకలోతు అనేది తీసుకున్నాం కదా. తీసుకున్నాక ఇక్కడ మిడిల్లో డాట్, చంక మిడిల్లో ఒక డాట్ వస్తుంది కదా. ఆ డాట్ కోసమని మనము ఈ డాట్ మిడిల్లో నుండి ఇక్కడి వరకు ఒక 3 ఇంచెస్ దగ్గర, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ చాలండి. 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇదిగో ఇలా ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనము ఇలా పెట్టేసుకున్నాం కదా అండి. ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇక్కడ ఎంత పెట్టేసుకున్నాం, 3 ఇంచెస్ ఆల్రెడీ వచ్చింది. మళ్ళీ ఒక 1 ఇంచెస్ కలిపితే 4 ఇంచెస్ దగ్గరికి మనము ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా. ఈ 4 ఇంచెస్లో హాఫ్ ఎంత, 2 ఇంచెస్. 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఈ ఫ్రంట్ మిడిల్ డాట్ కోసం మళ్ళీ 2.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ కోసం అని మనము ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఒక మిడిల్లో ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నాం. 2 ఇంచెస్కి మిడిల్లో అంటే 1.25 దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ నుండి ఇక్కడ వరకు 2.5 దగ్గరకు ఒక మార్కింగ్ ఇట్లా వేసుకొని ఇలా ఇలా లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనకు త్రిభుజాకారంలో వచ్చింది. త్రిభుజాకారంలో వచ్చినప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుందండి. లేదంటే ఈ డాట్స్ అనేది అటు ఇటు అయితే కనుక మన ఫ్రంట్ పార్ట్ అనేది మిస్ అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏంటంటే మీకు ఏదైనా మీకు బ్లౌజ్లో ఏమన్నా అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనము ఫ్రంట్ నెక్ ఎప్పుడైనా తీసుకునే ముందు ఉక్సు పట్టితోటే తీసుకోవాలండి. ఉక్సుది ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ దాంతో తీసుకోవాలి. ఇక్కడ నుండి ఈ ఖర్చు నుండి ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకొని ఆల్రెడీ ముందే మనం మార్కింగ్ వేసుకున్నాం కదండి. మార్కింగ్ వేసుకున్న దగ్గర ఇగో ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు లైన్ అనేది ఒకటి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని వాళ్ళకు రౌండ్ కావాలి ఫ్రంట్ అంటే కనుక ఒక 1/2 ఇంచు ఇలా లోపలికి లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. లేదు మాకు మామూలుగా ఉన్నా పర్వాలేదు అంటే కనుక ఇలా డ్రా చేసుకోవాలి. మాకు రౌండ్గా బాగా కొంచెం ఫ్రంట్ డీప్గా కావాలని చెప్పింది కనుక మనం ఇలా ఇక్కడ ఒక 1/2 ఇంచుకు రౌండ్ షేప్ కోసం ఇలా ఒక 1/2 ఇంచు లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా డ్రా చేసుకుంటే రౌండ్ షేప్ అనేది మనకు ఈజీగా వచ్చేస్తుందండి. బిగినర్స్కి అయితే కొంతమందికి ఇది ఇప్పుడే బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళకైతే రౌండ్ రాకపోవచ్చండి. వస్తే కనుక మీరు ఇలాగే రౌండ్ చేసుకోండి. రాకపోతే కనుక ఇలాంటి స్కేల్ అనేది మీరు ఉపయోగించి ఇలా పెట్టేసుకొని ఇలా ఇట్లా ఇట్లా రౌండ్ అనేది ఇలా డ్రా చేసుకోండి. ఓకేనా. ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగు. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్లో మీకు 4 డాట్స్ కటింగ్ కూడా ఉంటుంది. మీకు 4 డాట్స్ కటింగ్ కావాలంటే కనుక మీకు నెక్స్ట్ వీడియోలో నేను వేరే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా. నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా ఈ బ్లౌజ్లో మిస్టేక్స్ అనిపిస్తే కనుక నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్, మరి ఉంటా. ఇంతే ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అది 32 సైజ్ బ్లౌజ్ కటింగ్. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ కటింగ్ మీకు నచ్చితే ఓకే ఫ్రెండ్స్.
ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. సారీ ఫ్రెండ్స్, ఒక మిస్టేక్ చేసిన ఇందులో నేను. ఏంటంటే అది మనకు సైడ్ కుట్ల కోసం మనం 2 ఇంచెస్ దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది వేసుకోవడం మిస్టేక్ చేసినామండి. ఇదండి, ఇలా సైడ్ జాయింట్ల కోసం అయితే మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసి ఇలా నీట్గా ఇలా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు ఈ డాట్స్ అనేటివి కరెక్ట్గా మనకు రెండు ఒకే విధంగా, రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్ కరెక్ట్గా రావాలంటే కనుక ఇలాంటి వీల్ మార్కర్ ఒకటి ఉపయోగించి ఇలా 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 ఇట్లా ఒక వీల్ మార్కర్ తోటి ఇట్లా చేసుకోవాలండి. ఇట్లా చేసుకొని ఇక్కడ ఇట్లా ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కచ్చకాలు అనేటివి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మనకు రెండు ఈక్వల్గా వస్తాయి. ఇదిగో ఇలా సైడ్ కుట్లు అనేది కరెక్ట్గా రావాలంటే, ఆమ్ రౌండ్స్ అనేటివి కరెక్ట్గా ఉండాలంటే ఇదిగో ఇలా ఇలా పెట్టేసుకొని ఇలా కటింగ్ చేసుకుంటే మనకు మార్కింగ్ అనేది డిస్టర్బ్ కాకుండా కరెక్ట్గా వస్తుందండి. ఇదిగో ఇలా వీల్ మార్కర్తో ఇలా చేసుకుంటే ఇలా ఇలా పడుతుందండి. ఇలా పడుతుంది. ఓకేనా? ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇలా కట్ చేసుకొని మీరు స్టిచ్ చేసుకున్నారనుకో మీకు ఈ బ్లౌజ్లో ఎటువంటి తేడాస్ రాకుండా 32 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ నీట్గా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఓకేనా? ఇదండి 32 సైజ్ బ్లౌజ్ కటింగ్. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.